సార్. సుమన్ మీరు ఒక 5-6 కుర్చీలు తెచ్చేమో. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి సైదిరెడ్డి గారు నిలబడడం, ఈరోజు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఈ దేశంలో. ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ అధర్మం పక్షాన ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 10 సంవత్సరాల నుంచి అవినీతి లేని పాలన, ఈ దేశ ప్రజల పేదరిక నిర్మూలన కోసం పనిచేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు కానీ విదేశీయులు కానీ భారతదేశానికి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా అసత్య ప్రచారం, ఏమని టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, టీఆర్ఎస్ లేని కాంగ్రెస్ బీజేపీ ఒకటని. మూడవది ధనబలంతో ఇప్పటికే రోడ్ల మీదనే డబ్బులు ఓటర్లకు ఇచ్చే కార్యక్రమం. అయినా ఈరోజు ఈ దేశంలో 400 పై స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. నల్లగొండ సీటు కూడా బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ధర్మం పక్షాన నిలబడాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. రెండోది, రాష్ట్రంలో కూడా 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలవబోతుంది. ఈ నియోజకవర్గంలో కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. రోడ్ల మీదనే, బూతుల దగ్గరనే డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది అప్రజాస్వామికం. ఇది ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కావు. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈ దేశంలో ఉన్న మనందరికీ మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను.